నిజామాబాద్ లో రౌడీ మూకల ఆగడాలు ఎక్కువైపోయాయి. కత్తులు తలవార్లతో తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. వాటిని చూపిస్తూ సామాన్యులను బెదిరించడం, పోలీసులను సవాల్ చేయడం గొప్పగా భావిస్తున్నారు కొందరు యువకులు. మారణాయుధాలతో రోడ్లపైకి వస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో ఇది ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా ఆటోనగర్ లో అప్పు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా కత్తులు తలవార్లు పట్టుకుని బైకులపై వీధుల్లో తిరిగారు ఈ గ్యాంగులు. ఈ విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రస్తుతం పోలీసులు మాత్రం వీటిని పాత వీడియోలుగా చెబుతున్నారు. అయితే నిజామాబాద్ లోనే గ్యాంగులు ఈ విధంగా హల్చల్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ వాటిని స్టేటస్ గా పెట్టుకోవడం, వైరల్ చేయడం దేనికి సంకేతం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఇదే విధంగా చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే కత్తిపోట్ల వరకు వెళ్ళింది. ఆ మధ్య తుపాకులతోనూ బెదిరించారు. దీంతో నిజామాబాద్ లో ఏం జరుగుతోంది? పోలీసులకు గ్యాంగులు సవాల్ విసురుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నగా మారింది. చూస్తున్నాం, ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ బర్త్డే వేడుకల్లో కత్తులు తల్వార్లతో వేడుకలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక పక్కన అటుగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. పోలీసులు పట్టించుకోవడం లేదు, ఈ వీడియోస్ పాత వీడియోస్ అంటున్నారు పోలీసులు. పాత వీడియోస్ అని ఈ విధంగా తిరగడం తప్పే కదా, ఎందుకు శిక్షించడం లేదంటున్నారు ప్రజలు. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కత్తులు తలవార్లతో బర్త్డే వేడుకలు ఏంటి, పట్టుకుని మళ్ళీ రోడ్ల మీద పర్యటనలు ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? వారి మీద యాక్షన్ తీసుకున్నారా పోలీసులు ఇప్పటికైనా? రైట్ ఆశా, నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్, నాగారం, కొన్ని అహ్మద్పురా కాలనీ ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. మొన్న వైరల్ గా మారిన పప్పు పుట్టినరోజు సందర్భంగా రౌడీ మూకలంతా కలిసి తల్వార్లు, మారణాయుధాలతో నగర వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేసినటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది కత్తిపోట్లకు గురై ఒక యువకుడిని కూడా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంతకు ముందు కూడా ఇలానే మారణాయుధాలతో రాత్రి వేళల్లో గస్తీలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. రాత్రి వేళల్లో తిరిగే ఆటోల్లో మారణాయుధాలతో తిరుగుతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటుంది. 2001లో ఓ రౌడీ షీటర్ తన ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకలకు సందర్భంగా 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు పూర్తి తరహాలో యాక్షన్ తీసుకుంటున్నారా అనే దానిపైన అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి సిపి నాగ చైతన్య ఆ రాత్రి వేళల్లో 10 తర్వాత ఆ ఏరియాల్లో ఎలాంటి షాపులు కానీ ఎలాంటి వ్యాపార సంబంధించినటువంటివి హోటల్స్ కానీ తెరవకుండా రాత్రి 10 గంటలకి మూసివేయాలని చెప్పేసి ఆంక్షలు కూడా విధించారు. కాస్త లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లోకి తెచ్చారు. అర్ధరాత్రి వేళల్లో అల్లరి మూకలు విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పరిణామాలను అయితే కొద్దిగా కంట్రోల్లో తీసుకొచ్చారు సిపి నాగ చైతన్య. అయితే ఏదైతే ఈ వైరల్ గా మారినటువంటి వీడియో ఉందో దీనిపైన సోషల్ మీడియాలో విస్తృతంగా వెళ్లడంతో జనాలు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ కల్చర్ ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ కత్తిపోట్లు కావచ్చు, మారణాయులతో బెదిరిస్తున్నటువంటి సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కూడా హఫీజ్ అనే ఒక వ్యక్తి, ఎవరైతే ఆరిఫ్ అనే వ్యక్తి, ఆయన రౌడీ షీటర్, కరుడు కట్టినటువంటి రౌడీ షీటర్. గత ఏడాది అతన్ని హత్యకు కూడా గురి చేశారు. కానీ ఆయన పేరు మీద ఆన్లైన్ లో ఇప్పటికీ జూదం ఆడిపించడం, ఆన్లైన్ బెట్టింగ్ ఇలాంటి మోసాలు దానిపైన ఆయన ఆరిఫ్ అనే వ్యక్తి పేరు మీద ఇప్పటికీ ఆన్లైన్ మోసాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ పత్తాలాటలు కూడా ఆడిపిస్తున్నారు. దీనివల్ల యువత చాలా పెడదోడిన పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఏరియాలో ఈ గాంజా స్మగ్లింగ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా ఈ మారణాయుధాలతో తిరుగుతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ నగరంలో నెలకొన్నాయి. పోలీసులు ఏదైతే ఈ ఆటోనగర్ కావచ్చు, నాగారం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఈ పెడదోవ పడుతున్నారో ఆ యువతను కంట్రోల్ చేయాలి. ఈ ఆన్లైన్ మోసాలు కూడా, ఈ ఆన్లైన్ లో జూదం కూడా ఇప్పటికీ ఆరిఫ్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ ఆయన అకౌంట్ లో ఇప్పటికీ దాదాపు 15,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ దాంట్లో ఆన్లైన్ లో ఈ జూదమాడుతున్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. దీనిపైన పోలీసులు పూర్తిగా ఫోకస్ చేస్తేనే నిజామాబాద్ నగరంలో
ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చనే నగరవాసులు భావిస్తున్నారు. గతంలో నాగారం ప్రాంతంలో మహిళలను కూడా దారుణంగా హత్య చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఓ ఆటోలో పైపై వెళ్తుంటే ఒక ఆటోకు అడ్డం వచ్చారని చెప్పేసి ఆ యువకుడిని తీవ్రంగా చితకబాది కత్తులతో బెదిరించినటువంటి ఘటనలు కూడా నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సిపి నాగ చైతన్య వచ్చిన తరువాత ఆ రాత్రి వేళల్లో ఆంక్షలు కాస్త ఫలిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ ఏరియాలో అలాగే ఈ ఆటో నగర్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా పకడ్బందీగా ఈ పోలీస్ వ్యవస్థ ఉండాలి, నైట్ లో గస్తీలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మారణాయుధాల సప్లై కూడా జరుగుతున్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీటికి పూర్తిగా చెక్ పెట్టాలి. ఈ చెక్ పెడితేనే ఇలాంటివి అవుతాయని చెప్పేసి నగర ప్రజలు కూడా కోరుతున్నారు. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికైనా సరే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పి కోరుకుందాం.